అంబేద్కర్ కోనసీమ జిల్లా మడికిలో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా 78వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల గుండెల్లో వంగవీటి మోహన రంగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. ఆయన విజయవాడ మరి మా చిన్నతనాల్లో రంగా గారి పేరు చెప్తే మేము కూడా యువకులుగా 18 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల వయసులో వారు చూడటానికి విజయవాడ వెళ్ళేవాళ్ళం. ఆనాడు కాపునాడు మీటింగులు జరిగాయి. 1982 సమీపంలో మన సంగీత వెంకరెడ్డి గారు కూడా దానికి నేతృత్వం వహించేవారు. మరి కాలేజీల నుంచి వెళ్ళినప్పుడు పెద్దవాడ వెళ్తే రంగా గారి పేరే చెప్పేవారు. రంగా గారి పేరు చెప్పేవారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు పేద ప్రజల కోసం పాటుపడ్డాడు రంగా అని ఈనాడికి కూడా గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజానీకం. కానీ మనం గర్వపడే బిడ్డ, కాపు జాతి ముద్దు బిడ్డ రంగా గారు అవడం మనందరికీ కూడా గర్వకారణం. ప్రకాశం జిల్లా ఒంగోలులో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు